తాజా 30 కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్ దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ మజాకా అంటూ విపరీతంగా వార్తలు వచ్చాయి. అసలు ఆ టైంలో మరో అంశం ఏది చర్చకు రాలేదు. టీజర్లో ఏ సెకండ్లో ఏముందో వర్ణిస్తూ వీడియోలు చేశారు. పవన్ కున్న ఫాలోయింగ్ అలాంటిది. కాటమరాయుడు తర్వాత వచ్చిన పెద్ద టీజర్ దువ్వాడ జగన్నాథం. డీజే టీజర్ వచ్చిన రోజే బాహుబలి ద కన్క్లూజన్ మోషన్ పోస్టర్ వచ్చింది. ఈ రెండింటికి వ్యూస్ ఎలా ఉన్నాయి? కాటమరాయుడుతో పోలిస్తే వీటి పరిస్థితి ఎలా ఉంది? మూడింటిలో దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. మొదటగా కాటమరాయుడు టీజర్ని చూద్దాం. దీనికి 89 లక్షల వ్యూస్ వచ్చాయి. కాటమరాయుడు టీజర్ వచ్చి ఇప్పటికి 3 వారాలైంది. దువ్వాడ జగన్నాథం టీజర్ 6 రోజుల కిందట వచ్చింది. దీనికి 6 రోజుల్లో 70 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక బాహుబలి 2 మోషన్ పోస్టర్కి 6 రోజుల్లో 86 లక్షల వ్యూస్ వచ్చాయి. నెంబర్ పరంగా చూస్తే కాటమరాయుడు టీజర్కి ఎక్కువ వ్యూస్ వచ్చినట్లు. కానీ ఈ టీజర్ వచ్చి 3 వారాలైంది. 3 వారాలు అయ్యేసరికి బాహుబలి 2 మోషన్ పోస్టర్కి 1 కోటి వ్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీజే టీజర్ కూడా ఇంకో 2 వారాల్లో కనీసం 10 నుంచి 15 లక్షల వ్యూస్ అదనంగా వచ్చే అవకాశం లేకపోలేదు. బాహుబలి 2 కేవలం మోషన్ పోస్టర్కే భారీ స్థాయిలో వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.